కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విరుచుకుపడ్డారు. సీడ్ పత్తి రైతులకు కూడా సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమీక్ష చేపట్టిందని ఆమె తెలిపారు. ఈ ఒప్పందంలో ప్రభుత్వం అనేక ఒప్పందాలు కుదుర్చుకుందని కవిత గుర్తు చేశారు. ఒప్పందం ప్రకారం రైతులకు నిధులివ్వాలని చెప్పారు. అలాగే రైతులకు ఇచ్చిన హామీలను ప్రకారం కూడా హామీలు అమలు చేయాలని పట్టుబట్టారు. హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ జాగృతి తరఫున కూడా వారం రోజుల్లో ధర్నాకి దిగుతామని కవిత హెచ్చరించారు. పత్తి రైతులకు సంబంధించి ఏదైతే పోయిన 2 నెలల క్రితం కలెక్టర్ గారి సమక్షంలో రైతు కమిషన్ కోదన్ రెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి ఒప్పందం ఉందో దాని ప్రకారం సీడ్ పత్తికి సంబంధించి మరి రైతులకు పేమెంట్ జరగాలి. 8 నుండి 10,000 మంది రైతులకు ఇంతవరకు దళారులు ఎవరైతే ఉంటారో ఆర్గనైజర్స్గా పిలుస్తారు వాళ్ళని, ఇక్కడ వాళ్ళెవరు కూడా డబ్బులు ఇవ్వకుండా ఉల్టా రైతుల మీద జులుం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసినాం. దానికోసమని గద్వాల్ కలెక్టర్ గారికి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఖచ్చితంగా ఒక వారం లోపల ఇది పూర్తి చేయాలా, లేకపోతే వచ్చి గద్వాల్ పట్టణంలోనే దీక్షకు దిగుతామని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మొత్తం గద్వాల జోగులాంబ జిల్లాలో 50,000 మంది పైచిలకు మరి కాటన్ సీడ్ పండించే రైతులు ఉన్నారు. వారిని కనా కష్టాలు పెడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక సాగవు, ఖచ్చితంగా తొందరగా మీరు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం రుణమాఫీ అందరికైందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. రుణమాఫీ అందరికీ జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు. ఆ రైతులందరికీ రుణమాఫీ అయ్యేంత వరకు కూడా జాగృతి పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రైతు భరోసా తొందరగా వేయాలి. కేవలం ఎన్నికల కోసం కాదు, మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.